పల్లె ప్రగతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి, ఉప సర్పంచ్ గారు, గ్రామ సిబ్బంది, గ్రామ మహిళలు, పొదుపు సంఘం సంబంధించిన మహిళలు, వివిధ గ్రామస్తులు అందరికీ కూడా పల్లె ప్రగతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 2019లో గ్రామ సర్పంచ్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అంటే ఫిబ్రవరి 2వ తారీఖు రోజు మేము 2019లో బాధ్యతలు స్వీకరించాము. బాధ్యతలు స్వీకరించిన వెనువెంటనే, అంటే 4వ తారీఖు నుండే ఈ గ్రామంలోని వీధులలో మొరం పోయడం ప్రారంభించాము. 3600 ట్రాక్టర్ల మొరం పోసాము. అది మా ఉప సర్పంచ్ గారు క్షేత్రస్థాయిలో ఉండి అది పోయించారు. తర్వాత వీధులు, మెయిన్గా రహదారులు, అంటే గ్రామంలోనికి వచ్చేటువంటి రహదారులు మంచిగా ఉండాలి. రహదారులు ఎప్పుడైతే మంచిగా ఉంటాయో ఆ రహదారుల వెంట అభివృద్ధి నడుచుకుంటూ వస్తుంది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి, అంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి ఊరి లోపల దానిక రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి మురుగుతుమ్మ చెట్లు కానీ, పనికిరాని కంపను తొలగించడం జరిగింది, రాళ్ళు రప్పలను తొలగించడం జరిగింది, వీధులను శుభ్రం చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా పల్లె ప్రగతి ఫస్ట్ ఫేజ్, అంటే కార్యాచరణ ప్రణాళికని 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పెట్టింది. అక్కడి నుండి ప్రారంభమైనటువంటి పల్లె ప్రగతి కార్యక్రమం దిగ్విజయంగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఫిఫ్త్ ఫేజ్, అంటే 5వ విడత నడుస్తుంది. వివిధ పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామంలో పారిశుద్ధ్యం, గ్రామంలో నీటిని క్రమంగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు కానీ, బోర్ ద్వారా వచ్చేటువంటి నీరుని కానీ సప్లై చేసేటువంటి కార్యక్రమాన్ని మేము పూర్తి చేశాము. నల్లాలు ఎవరైనా ప్రాబ్లం ఉన్నా బోర్లు, వివిధ అంటే బోర్లను, అందులో ఉన్న మోటార్స్ రిపేర్ చేయించడం, ఏమైనా మొత్తానికి పనికిరాని మోటార్లను కొత్తవి కొనుగోలు చేసి పెట్టాము. ఓపెన్ వెల్, ఊరికి సప్లై చేసేటువంటి పెద్ద బావి ఉంది, ముత్యాలమ్మ బావి అంటారు దాన్ని. అందులో ఉన్నటువంటి మోటార్ ఖరాబ్ అయితే కొత్త మోటార్ తేవడం జరిగింది. కొన్ని కొత్త మోటార్లు బోర్వెల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గ్రామంలో లేటెస్ట్గా మన ప్రైమరీ స్కూల్లో ఒక ఓవర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. ఆ ఓవర్ ట్యాంక్ ద్వారా అయ్యవారికుంట మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నీరు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామంలో నీటి సమస్య అనేది లేదు. తర్వాత మిషన్ భగీరథ సంబంధించినట్టు కొత్త లైన్ కూడా ఇటీవలనే లేని వాళ్లకు వేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్, ఈ థర్డ్ ఫేజ్ అనేది ఏమంటారు దాన్ని, వైర్ను ప్రత్యేక థర్డ్ ఫేజ్ అంటారు. ఆ థర్డ్ ఫేజ్ను కూడా, అంటే లేని చోట థర్డ్ ఫేజ్ను ఏర్పాటు చేసి వైర్ని వీధి దీపాలు వేయడం జరిగింది. తర్వాత ఎక్కడైతే స్తంభాలు ప్రాబ్లం ఉందో కొత్త స్తంభాలు వివిధ కాలనీలు, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలు ఎక్కడైనా కానీ కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేడు 5వ విడత మేము గ్రామంలో తిరుగుతున్నప్పుడు కొన్ని స్తంభాలు, ఇంకా ఒక 15-20 మధ్యలో స్తంభాలు అవసరం పడేట్టుగా మేము రాసుకున్నాం. అవి విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులకు తెలియజేస్తాం. నేను నిన్నగాక మొన్ననే కోదాల్లో విద్యుత్ శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఒక సమావేశం పెట్టింది. దీనికి ఆహ్వానం మేరకు నేను వెళ్ళాను కోదాడికి. అక్కడ రాష్ట్ర ఈ విద్యుత్ మండలి యొక్క అధికారులకి నేను తెలియజేశాను, మా గ్రామంలో ఇంకా పోల్స్ పడతాయి, ఆ పోల్స్ వేయాలి, ఎక్కడైతే డామేజ్ పోల్స్ ఉన్నాయో వాటిని రిప్లేస్ చేయాలి అని తెలియజేశాను. ఆ 2 సంవత్సరాల క్రితం ఈ చెరువు దగ్గర, ఏం చెరువు సీనది, మన మామిడిపిల్ల, ఇది మన ఇటున్నది ఏం చెరువు, తుంటా అంటారు, పంది అనుకుంటారు కదా, అక్కడ విద్యుత్ లైన్ తెగిపడి బర్రెలు చనిపోయినాయి. వాళ్ళకి ఇంతవరకు డబ్బులు రాలేదని కూడా నేను ఈ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి దృష్టికి తీసుకొచ్చిన కన్జ్యూమర్స్ మీటింగ్లో. అది ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే వాళ్ళకి డబ్బులు పడేటట్టు చూస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ విధంగా, అంటే ఫస్ట్ ఫేజ్ నుండి 5th ఫేజ్కి వచ్చేసరికి వివిధ మార్పులు సంభవించినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రశేఖరరావు గారు పల్లె ప్రగతి కార్యక్రమానికి నాంది పలికినటువంటి రోజు నుండి ఈ రోజు వరకు ప్రత్యేక నిధులు ఇస్తూ, అటు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ,
గ్రామ పంచాయతీలకు ఇస్తూ పల్లె ప్రగతిలో చేపట్టబోయే పనులకి నిధులు సమకూర్చి వేగవంతంగా ఈ పనులు జరగాలి, ఎక్కడ కూడా మౌలిక వసతులలో ఇబ్బంది కలగకూడదు అని భావించి ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. 1, 2, 3, 4 అంటే ఈ పల్లె ప్రగతి కార్యక్రమాల్లో శ్మశాన వాటిక నిర్మాణం అది జరిగింది. తర్వాత రైతు వేదిక నిర్మాణం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశాం. ఆ విధంగానే ఈ మండలంలో ఒకే ఒక్క గ్రామానికి మెగా పార్క్ వచ్చింది, పనిగిరి గ్రామానికి మెగా పార్క్ వచ్చింది. ఆ తర్వాత ఈ విధమైనటువంటి ప్రగతితో ప్రతి గ్రామం తెలంగాణలో ఉన్నటువంటి 12,679 గ్రామాలు కూడా ఈరోజు చక్కని పరిశుభ్రమైన వాతావరణంతో హరితహారం అనే ప్రక్రియ ద్వారా ఈ రాష్ట్రంలో 7 నుంచి 9% పచ్చదనం పెరిగింది. ఈ పచ్చదనం పెరగడంతో రాష్ట్రంలో అంటే పచ్చదనాన్ని పెంచాలి, ఆరోగ్యాన్ని పంచాలి అంటే ఆమ్లజని ఇచ్చేటువంటి చెట్లను మనం పెంచుకోవడం ద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఆ విధంగానే సకాలంలో వర్షాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి హరితహారం అనే మహాయజ్ఞంలో మంచి ఫలితాలను హరితహారం ఇస్తుంది. పచ్చదనం పెరిగింది బ్రహ్మాండంగా. ఇంకా కూడా పచ్చదనాన్ని పెంచవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కరోనా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి తరుణంలో గ్రామ సిబ్బంది చాలా చక్కగా పనిచేశారు, ధైర్యంగా పనిచేశారు, శానిటేషన్ వర్క్ చేశారు. ఆ మందు కొట్టేదాన్ని ఏమన్నారు స్పెషల్గా సోడియం హైపోక్లోరైట్ సోడియం హైపోక్లోరైట్ను కూడా ప్రతి బజార్లో కొట్టియడం జరిగింది. ఎక్కడైనా ఇబ్బంది అయితే వాళ్ళ ఇళ్లలో కానీ కూడా కొట్టించాము. బ్లీచింగ్ పౌడర్ చక్కగా చల్లడం జరిగింది. పండుగలు వచ్చినటువంటి ప్రత్యేక సందర్భాల్లో ఫోన్ పని చేయవా ప్రత్యేక సందర్భాల్లో ఎక్కడైనా కానీ ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి మహిళలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అంటే ఈ సబ్ సెంటర్లో మహిళలకి ప్రత్యేకంగా శిశువులకి వాళ్ళకు సంబంధించినటువంటి సేవలు అందించడంలో ఎక్కడ కూడా లోపం లేకుండా చూస్తున్నాం. కరోనాని ప్రత్యేకంగా ధైర్యంగా ఎదుర్కొన్నారు గ్రామ ప్రజలు. ప్రాణ నష్టం కూడా జరిగింది, విచారకరమది. ఇప్పటికీ కూడా మనం కొంచెం అప్రమత్తంగానే ఉండాలి, పరిశుభ్రతను పాటించాలి. మరి ఈరోజు మనం గ్రామం తిరిగాము ప్రత్యేక అధికారి యొక్క పర్యవేక్షణలో. కొన్ని చిన్న లోపాలు కనపడ్డాయి. మన కరెంటు స్తంభాలు అక్కడక్కడ కొన్ని శిథిలావస్థలు ఉన్న వాటిని తొలగించి మళ్ళీ వేయాలంటున్నారు. దాన్ని కూడా మా కార్యదర్శి గారు వాటిని రాసుకున్నారు. కొత్తగా ఇంకొక 5-6 పోల్స్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో వాటిని కూడా త్వరలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము. తర్వాత ట్రాక్టరు ప్రభుత్వం ఇచ్చింది, మన గ్రామ ఫండ్ నుంచే కొనుగోలు చేసినాం. ట్రాక్టర్ను కూడా తిప్పుతున్నాం. ఒక్కొక్కసారి ఆ ఎర్రకాలువ దగ్గర చెత్త జమ చేస్తున్నారు. ఆ తర్వాత కొందరి ఇళ్లలో ఇంకా టాయిలెట్స్ లేకపోవడం వల్ల అక్కడ బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. దానిని కూడా అరికట్టడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. ఎవరికైతే మరుగుదొడ్లు లేవో వాళ్ళు కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, సహాయం చేస్తుంది. మరియు ఎక్కడైనా కానీ ఇంకా అధికారులు సూచించిన మేరకి కొన్ని రింగులు ఏర్పాటు చేయమన్నారు. అంతేగా కార్యదర్శి గారు, ఆ రింగులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక మన ఏ ఊరికైనా పోతే ఎక్కడికైనా పోతే ఈ బజార్ ఎటు పోతుంది అయ్యాక మళ్ళీ ఇల్లు ఎక్కడుంది, పుల్ల ఇల్లు ఎక్కడుంది అని అడగకుండా ఇప్పుడు ప్రతి బజార్కి స్ట్రీట్ బోర్డ్స్ పెట్టిస్తున్నాం. సూచిక బోర్డులు అంటారు వాటిని. ఇప్పటి వరకు 15-16 పెట్టించినాం. ఇంకొక 15-16 పెడతాం. అవి కూడా ఖచ్చితంగా ముకుందరెడ్డి సార్, స్వర్గీయ ముకుందరెడ్డి సార్ ఇల్లు ఎక్కడుందంటే ఖచ్చితంగా ఆ సందులకి పోలీసు వ్యాన్ అయినా, అంబులెన్స్ అయినా, చుట్టాలైనా, బిడ్డ పెళ్ళి అయినా ఏదైనా ఖచ్చితంగా చుట్టాలంతా రావాలి. వాటిలో ఏర్పాటు చేస్తాం బ్రహ్మాండంగా. ఓకేనా అమ్మా? ఇంటింటి బజారు పెడితే ఇంటికి బజారు పెడతాం. అట్లా ఇంకేమన్నా అంటే మామూలుగా ఈ యొక్క పల్లె ప్రగతి కార్యక్రమం అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాన్ని వాస్తవంగా 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రాకముందే నేను సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రోడ్లంటనే పడ్డా. మా సిబ్బందికి ఎరికే చాలా మందికి, మా ఎంపీటీసీ గారికి కానీ, మా ఉప సర్పంచ్ కానీ చూసిరు. నేను రోడ్లంటనే పడ్డా.
మా ఎల్లమ్మ బెదిరించినా సరే, మా వెంకటయ్య బెదిరించినా సరే నేను వదిలిపెట్టలే. ఖచ్చితంగా రోడ్లు శుభ్రం చేయాలనుకున్నాం. మనం బస్ స్టాండ్ కాంచి మొదలు పెడితే ఊళ్ళ దానికి శుభ్రం చేసుకుంటూ వస్తున్నాం, మంచిగా చేస్తున్నాం. రోడ్లు కూడా కడిగిన సందర్భాలు ఉన్నాయి నీళ్లు పోసి. అయితే దాన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు సరే దేవుడు అనేవాడు గొప్పవాడు కాబట్టి ఆ అల్లా జీసస్ రాముడు మనం చేసే పనినే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం అనే పేరు పెట్టి మనకు ఒక కార్యక్రమాన్ని, ఒక గమ్యాన్ని నిర్దేశించింది. కాబట్టి మనం ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మొదలుపెట్టినాం ఆ పనిని. నేను అనుకుంటా, నేను గర్వపడుతున్నా, మీరే సాక్ష్యం దానికి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఒక పేరు పెట్టి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనుకోండి, పల్లె ప్రగతి అనుకోండి, పేరు పెట్టి దాన్ని ఇంకా మనలో స్ఫూర్తిని నింపిండు. మీరు చేసేది కరెక్టే, ఇంకా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని మనకు స్ఫూర్తినిచ్చిండు గౌరవ ముఖ్యమంత్రి గారు. పనిగిరి గ్రామాన్ని ఖచ్చితంగా ప్రజలు అనే వాళ్ళు అవార్డు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అవార్డే గొప్పది. కాబట్టి మనం జిల్లా స్థాయి అవార్డు కానీ, రాష్ట్ర స్థాయి అవార్డు కానీ, దేశ స్థాయి అవార్డు రాకుండా ఏం లేదు. కానీ ప్రజలు ఇచ్చిందే గొప్ప అవార్డు. మనం అందరికి కూడా మనమే ఒక రోల్ మోడల్గా, ఆదర్శంగా నిలవాలి. ఇలా భారతదేశంలో స్వచ్ఛ గ్రామాలని దేశ ప్రభుత్వం నిర్ణయిస్తే 20 నిర్ణయిస్తే అందులో 19 మన తెలంగాణకి వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోరి, గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని ఎన్ని మార్పులు తీసుకొచ్చిందో. ఇవాళ పచ్చదనంతో నిండింది, పరిశుభ్రంగా ఉన్నాయి, వీధి దీపాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. రోడ్లు నేను వచ్చినప్పుడు రోడ్లు కొద్దిగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో మెయిన్ రోడ్డు స్కూల్ దగ్గర నుంచి మన అందరం చూసినాం. మన హై స్కూల్ దగ్గర నుంచి రోడ్డు ఇక్కడి వరకు నేను, ఎంపీటీసీ గారు అందరూ కూడా చూసినాం. పండు ఉన్నది, సీసీ రోడ్డు పోసినాం బ్రహ్మాండంగా. ఆ విధంగానే బత్తల సత్యనారాయణ ఇంటి కూడా పోసినాం. ఆ విధంగానే పందిస్వామి ఇంటి కూడా పోసినాం. ఆ విధంగానే ఎస్సీ కాలనీలో పోసినాం. ఆ విధంగానే ఇక్కడ మాజీ వార్డు మెంబర్ స్వర్గీయ కల్లెట్టపల్లి సత్తయ్య గల్లీలో సూర్య డీలర్ నుంచి అక్కడికి శివాలయం దగ్గరికి తీసినాం. తర్వాత చర్చి రోడ్డు పోసినాం. ఈ విధంగా సీసీ రోడ్లు కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వ సహకారంతో, గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్యాదర్ కిషోర్ గారి యొక్క సహకారంతో సీసీ రోడ్లను, డ్రైనేజీలను మంచిగా నిర్మించుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్యాదర్ కిషోర్ కుమార్ గారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఎక్కడ రాజీ పడేది లేదు. ఫండ్ ఉంటే గల్లీ గల్లీ వెతికి రోడ్డు పోస్తాం. ఎక్కడ తల్లి? ఆ గోడ కట్టిస్తాం. అంటే దానికి ప్రత్యేక నిధులు కూడా అడిగినాము. శ్మశానం చుట్టూ కూడా పక్క వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి గోడ కట్టించి ఏర్పాటు చేస్తాం. కాకపోతే ఏందమ్మా అంటే ప్రభుత్వం దాన్ని మేము చెప్పినాం, ఆల్రెడీ చెప్పినాం, అలా దృష్టిలో పెట్టినాం. అట్లా ఇంకోటి, నేను ఇటీవల నాగార్జున సాగర్కి వెళ్ళిన, కేటీఆర్ గారిని కలిసిన. కేటీఆర్ గారిని ఎందుకు కలిసిన అంటే మన దగ్గర బుద్ధుడు ఉన్నాడు, గొప్ప ప్రదేశం పనిగిరి అని చెప్తున్నారు. నాగార్జున సాగర్కి 100 కోట్లు ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. 100 కోట్లు ఇచ్చి పెద్ద భవనం కట్టించినాడు. అయితే నేను కూడా పోయినా. మాది కూడా ఇంతకంటే గొప్ప ఊరు సార్ మాది, మాకు 100 కాకుండా 50 కోట్లు అని నేను ఆయన ఒక రాసి ఇచ్చిన లెటర్, ఒక మంచి విజ్ఞప్తి చేసిన. కేటీఆర్ గారు అక్కడ గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు కూడా ఉండి అవును సార్ పనిగిరి గొప్పది, మనం ఇవ్వాలి అని అంటే కేటీఆర్ గారు చెప్పిండు. మేము మంత్రివర్యులు కూడా చెప్తున్నారు, మీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు. కాబట్టి మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. మీ ఊరికి కూడా ఈ బుద్ధవనాన్ని అభివృద్ధి చేయడానికి ఫండ్ ఇస్తామని వారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అడగండి, అమ్మ పెట్టదు. 1000 మైళ్ళ దూరాన్నైనా ఒక అడుగుతోటి మనం ప్రారంభించాలి. ఎక్కడైనా ఇబ్బందులు వస్తాయండి, ప్రయాణం చేస్తుంటే రాళ్ళు, రప్పలు, పుండ్లు తగులుతాయి. కానీ ఏం భయపడేది లేదు, వెనక్కి తిరిగే లేదు. ఖచ్చితంగా ముందుకు పోవాల్సిందే. ఇవాళ ప్రతి మార్పును పనిగిరి గ్రామ ప్రజలు గమనిస్తూ, ఇప్పుడు నేను ఒక 40 ఊర్లు తిరిగి వచ్చిన ఈ మధ్యలో. సూర్యాపేట కాంచి మొదలు పెడితే చుట్టుపక్కల ఊళ్ళని తిరిగి వచ్చాను. ఎందుకంటే మా సిబ్బంది, మా వాళ్ళు, మమ్మల్ని ఎక్కువ పని చేపిస్తున్నారు, నేను ఎక్కువ పని చేస్తాను నేను అనుకుంటాను. పక్క ఊళ్ళు చూస్తే తెలుసాక అన్ని గ్రామాలు కూడా శుభ్రంగా ఉన్నాయి. ఏ సర్పంచ్ నిద్రపోతాడు, నిద్రపోనియడు, కలెక్టర్ నిద్రపోనియడు. ఏదో ఎక్కడో ఒక సర్పంచ్ స్థానికంగా లేకపోతే అక్కడ కొంచెం పని చేయరు, అక్కడ అపరిశుభ్రత ఉంటుంది. కానీ 99% గ్రామాలు ఇలా శుభ్రంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు దాని స్ఫూర్తి. కాబట్టి మునుముందు కూడా పల్లె ప్రగతి అనే కార్యక్రమం మనకి ఆరోగ్య సంపదను తెచ్చింది, పచ్చదనం అనే సంపద తెచ్చింది, పరిశుభ్రత అనే సంపద తెచ్చింది,
సకల సంపదను తెచ్చి ఈ పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ ప్రజలకు అందిస్తుంది. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మొక్కుబడి కార్యక్రమంగా తీసుకోవద్దు. మనం దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి, దీన్ని బాధ్యతాయుతంగా తీసుకోవాలి. ఖచ్చితంగా మనందరం కూడా ఒక టీం వర్క్గా, ఒక సర్పంచ్, ఒక ఉప సర్పంచ్, ఎంపీటీసీ గారు ఇంకెవరో పనిచేస్తే కాదు, ఇది అందరం టీం వర్క్గా అంటే మనందరం కలిసి పనిచేస్తే మార్పు కనపడుతుంది. ఆ మార్పుకి మనమే ఉదాహరణ కావాలి, మనమే ఒక రోల్ మోడల్ కావాలి, మనమే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి అని కోరుతూ మున్ముందు కూడా ఖచ్చితంగా ఎన్ని పల్లె ప్రగతులు వచ్చినా వాటిని మనం ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫండును సద్వినియోగం చేసుకొని ఇంకా సీసీ రోడ్లు వేసుకోవడం, కరెంటు స్తంభాలు కొత్తగా వేయించుకోవడం, డ్రైనేజ్ సిస్టమ్ని నిర్మించుకోవడం. ఇంకేదైనా అవకాశం వస్తే నేను గతంలో ఎమ్మెల్యే గారిని అడిగిన ఒక మహిళా భవనం కావాలి సార్ మా ఊరికని, అట్లాంటివి నిర్మించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక భవనాన్ని కట్టి వదిలిపెట్టారు గోడౌని, దాన్ని కూడా నిర్మించి మాకు ఇవ్వండి సార్, అదొక ఫంక్షన్ హాల్ చేసి మా ఊరి గ్రామ ప్రజలకు ఇస్తే వాళ్ళు వీళ్ళు ఏదైనా పేదోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్న అట్లా ఫంక్షన్ చేసుకుంటారు అని కూడా ఎమ్మెల్యే గారు నేను అడిగిన. ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చిరు, ఖచ్చితంగా ఆ భవనాన్ని, ఆ గోడౌన్ను వదిలిపెట్టిన గోడౌన్ను, అసంపూర్ణంగా నిర్మించి వదిలిపెట్టిన గోడౌన్ను త్వరలో నిర్మించి ఇస్తామని గౌరవ శాసనసభ్యులు గ్యాదర్ కిషోర్ గారు హామీ ఇచ్చారు. నాకు తెలుసు వారికి క్యాలిబర్ ఉంది, ఖచ్చితంగా చేసేటువంటి దమ్ముంది ఎమ్మెల్యే గారికి. ఖచ్చితంగా పనిగిరి గ్రామం మీద దయతో, ప్రేమతో కొంత ఫండ్ ఇస్తాడు మనకి. ఇంకా మొన్న 25 లక్షలకు 20 లక్షలు ఇచ్చిండు, రోడ్లు వేయగలిగినాం. దేవాలయం దగ్గర రామాలయంలో కూడా రోడ్లు వేయగలిగినాం, అక్కడ ఊళ్ళో వేయగలిగినాం. ఖచ్చితంగా వారి సహకారంతో, గౌరవ శాసనసభ్యుల సహకారంతో, జిల్లా కలెక్టర్ గారి యొక్క సహకారంతో ఖచ్చితంగా ఇంకా రోడ్లు వేసుకుందాం, కొత్త డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించుకుందాం, కరెంటు పోల్లు వేయించుకుందాం. ఇంకెక్కడైనా కానీ ఖచ్చితమైనటువంటి మౌలిక వసతులతో పనిగిరి గ్రామాన్ని ఒక అందమైన, అపురూపమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన గ్రామంగా, విద్యావంతమైన గ్రామంగా తీర్చిదిద్దుకున్నటకు మనందరం సమిష్టి కృషి చేయాలని కోరుతూ, మరియు పల్లె ప్రగతి కార్యక్రమం ఈ రోజు నుండి ఈ నెల 18వ తారీఖు వరకు కొనసాగుతుంది. కాబట్టి వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా హాజరై దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.